అబ్బాయి గారు వచ్చారండి. రండి బాబు, మీకోసం మీ నాన్న కలవరెత్తన్నాడు. రండి. అలా చూస్తారంటే ఎల్లండి బాబు. మీరు నా కొడుకుల ఏమిటా అడ్డదిడ్డంగా తలతిప్పడం? చెప్పండి. జగడం ఏంటిది? నువ్వు పక్క తప్పుకోరా. ఈ విషయం ఏదో ఇక్కడ ఈ క్షణమే తెలిపోవాలి. చెప్పండి రా. మమ్మల్ని కొట్టదు, మేము మీ కొడుకులం కాదు. మమ్మల్ని క్షమించండి. ఇప్పటికైనా ఒప్పుకున్నారు, చాలా సంతోషం. ఏంట్రా బావా, వీళ్ళు కొడుకులు కదా? కాదురా, కాదు. నిజంగా వీళ్ళు నా కొడుకులే అయితే ఇక్కడికి వచ్చి 4 రోజులైంది. ఒక్కసారైనా ఈ నాన్నని వీళ్ళు గుర్తు చేసుకున్నారా? వీడు ఈ పెద్దోడున్నాడే, అమెరికాలో ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో కనీసం రోజుకోసారి ఫోన్లో నా గొంతు వింటే తప్ప అన్నముద్ద ముట్టుకునేవాడు కాదు. అలాంటిది ఈ ఊరొచ్చి 4 రోజులైనా కనీసం ఒక ఉత్తరం ముక్క కూడా రాయలేదంటే ఎలా నమ్మనరా వీళ్ళు నా కొడుకులని? వీడు చిన్నోడు, 25 ఏళ్ళు వస్తున్న రోజు నేను జోలపాటు పాడింది నిద్రపోయి ఎరగడు. అలాంటిది ఈ ఊరి ప్రజల ప్రేమలో పడి తనకు తండ్రి ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయాడంటే నో, దే ఆర్ నాట్ మై సన్స్. వీడెవడో మెంటల్ కేసులో ఉన్నాడు. సెటప్ చేసేద్దామా? ఇదా సంగతి? ఆడలు కొట్టేసావు కదరా. ఏదో వాళ్ళు ఆడావుడిలో పడిపోయి ఉత్తరం రాయనంత మాత్రాన పేగు బంధం ఎక్కడ బదిలే జగడ. మిమ్మల్ని చూసి ఆవేశంగా ఎన్ని మాటలన్నా మీరు నా కళ్ళపడగానే ఆనందం పొంగి వచ్చేస్తుందిరా. నాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చినా అనుకున్న పని సాధిస్తున్నారు, నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్స్. డాడీ, మీరు చెప్పినవన్నీ మేము కల్లో కూడా మర్చిపోలేదు డాడీ. డాడీ, ప్రతిరోజు రాత్రి వీడు కల్లో డాడీ డాడీ అని మిమ్మల్ని కలరిస్తున్నాడు. ఎరా? అవును డాడీ, నువ్వు నన్ను చంకనెక్కించుకొని జోలాలి ఓలాలి అని పాడుతున్నట్టు కలరొస్తున్నాయి. పిచ్చి సన్స్. పదండ్రా ఇంటికి వెళ్దాం. పద డాడీ. తమ్ముడు, మనకుండే అర్జెంటు పని మర్చిపోయావా? డాడీ, మేము 10 నిమిషాలు వస్తాం. రే కాలేజీకి అని చెప్పి మార్నింగ్ షోకి చెక్కేసే మస్కరాయిళ్ళు ఈ కన్న తండ్రినే మోసం చేద్దాం అనుకుంటున్నారా? పదండి. ఇప్పుడు చెప్పండి రా, మీరు నా కొడుకులా? అదేంటి డాడీ, ఇప్పుడేగా ఊరి పెద్దల ముందు మా ముత్యాల మూటలు వరాల బిడ్డలను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చావు. అదే వాళ్ళ ముందు నేను ఆడిన నాటకం రా. నాన్న కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నాడో. గెద్ద ముక్కు లాంటి ఆ ముక్కు, ఈ ముక్కు మనకు రాకపోవడం మన బ్యాడ్ లక్. కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతాయి. చెప్పండి రా, ఎవరు మీరు? ఎందుకు నా కొడుకులుగా నటిస్తున్నారు? చెప్పండి. అర్థమైంది డాడీ. దుష్యంతుడు శకుంతలను మర్చిపోయినట్టు నువ్వు నీ కన్న కొడుకులనే మర్చిపోయావు డాడీ. ఏ మునీశ్వరుడు నీకు శాపం పెట్టాడు డాడీ? అసలు నువ్వు ఆగరా సార్, మీ దగ్గర దాయడం అనవసరం. మేము మీ కొడుకులం కాం. ఆహా, గొప్ప నిజం బయట పెట్టారే. ఆ సంగతి నాకు తెలుసు. అసలు మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం చేయబోతున్నారు, అది నాకు కావాలి. దయచేసి నా మాట వినండి సార్. చదువు పూర్తి కాగానే డిగ్రీ చేత పట్టుకుని కాలేజీలోంచి కసాయి సమాజంలో పడ్డాం. ఉద్యోగం కావాలంటే లంచం ఇవ్వాలి. ఆ డబ్బు మా దగ్గర లేదు, లేదా రికమెండేషన్లు కావాలి. మా వెనక ఏ మంత్రి లేడు. ఆ నిరాశతోనే తిరుగుతున్న రోజుల్లో అనుకోకుండా మీరు మాకు పార్కులో కనపడ్డారు. స్నేహితుడితో మాట్లాడుతున్న మీరు పొరపాటున మీ బ్రీఫ్ కేస్ మర్చిపోయి వెళ్ళిపోయారు. ఆకలితో ఉన్న మేము ఏమైనా డబ్బు దొరుకుతుందేమోనని ఆశగా ఆ బ్రీఫ్ కేస్ పట్టుకుని పారిపోయాం. కానీ అందులో ఒక్క మీ డైరీ తప్ప మరేమీ కనిపించలేదు. ఆ డైరీ చదివాక మీ పూర్తి వివరాలు తెలుసుకున్నాం. షుగర్ ఫ్యాక్టరీ కట్టాలని, ఈ ఊరి జనానికి మేలు చేయాలన్న మీ ఆశయం మాలో ఆలోచన రేపింది. ఆ షుగర్ ఫ్యాక్టరీ పేరుతో ఊరి జనం దగ్గర వాటా డబ్బులు వసూలు చేసి మా దరిద్రానికి మంగళం పాడేద్దాం అనుకున్నాం. అందుకే ఊరొచ్చాం. అవును సార్, మేము రోటీ కపడావరు మకాన్ కోసం ఈ అవతారం ఎత్తాం, కానీ చోరీ మేరా కామనే ఉద్దేశం మాకు లేదు సార్. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు మమ్మల్ని ఏమీ చేయని మాటిస్తే పీటీ ఉష కంటే స్పీడ్గా ఇక్కడి నుంచి పారిపోతాం సార్. పట్నం వెళ్ళి ఇక మీదటైనా బుద్ధిగా బతుకుతాం సార్. బుద్ధిగా బతికితే ఏమొస్తుందిరా, వట్టి బూడిద. రేయ్ దొంగ నా కొడుకున్నారా, ఇలా రండి. ఏంటి సార్, ఇంతవరకు కథని మీరు నడిపారు కనుక ఇక నుంచి కథని నేను నడిపిస్తా. మీరా? ఇవాళ నుంచి మీ ఇద్దరిని నా ప్రియ నా కొడుకులుగా అంగీకరిస్తా. ఆగండి ఆగండి ఆగండి. అందుకు మీరు నాకు చెల్లించాల్సిన ఖరీదు మీకు రాబోయే డబ్బులో
నాకు సగం వాట. సార్ ఆ? మీరు మీరు నేనేరా ఇప్పుడు మీకు వచ్చిన డబ్బులో నాకు సగం వాట, మిగతా వాట మీ ఇద్దరికి ఇచ్చేరు సగం. ఎరా వాటాలు సరికేలేవా? నేను వేసే తండ్రి పాత్ర సీనియర్ పాత్ర, ఆ మాత్రం డబ్బు పుచ్చుకోవడంలో తప్పే ఉందిరా. సార్ మిమ్మల్ని అంత గుడ్డిగా నమ్మారే ఊరి వాళ్ళు, వాళ్ళని మోసం చేయడం. పిచ్చివాడా, నమ్మిన వాళ్ళని మోసం చేయాలరా, నమ్మని వాళ్ళని మనమే మోసం చేస్తాం. వ్యాపారం అంటే ఇంతేరా, మనం ఒకరిని ముంచితే మనం నోట్ల గట్టల్లో పైకి తేలుతాం. సారీ మీరా కామ్. ఓ రాయనోయ్, నేను తట్టుకోలేను. ఏవి గుడ్డలక్క తెలివితేటలు వాయన జనక. ఇంక లేవరా సునక. 2 రోజుల్లో మనం ప్రజల దగ్గర నుంచి వాటా సొమ్ము వసూలు చేసే పని ప్రారంభిద్దాం. అంతవరకు మీ ఇద్దరు మీ లవ్వుల్ని తలుచుకుంటూ లొట్టలు వేసుకుంటూ ఉండండి. నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఆ? బస్ స్టాండ్ లో బజ్జీలు ఎత్తుకెళ్తామని మనం వస్తే బస్సుని బస్ స్టాండ్ ని కూడా మింగేసే కేటుగాడు దొరికాడు కదరా. రే డూప్లికేట్, నా లెవెల్కు బస్సులు బస్ స్టాండ్లు చాలా చిన్నవిరా. అసలు నేను రైళ్లు విమానాలనే మింగేస్తాను. నీచుడు. బాబులు ఇదిగో తొలి బోడి, ఫ్యాక్టరీలో నా వాటా కింద 50,000. మొత్తం ఎంత అన్నది ముఖ్యం కాదు బావా, మనస్సు ముఖ్యం. ఎరా పిల్లలు? అవును, అదే అదే ముఖ్యం. ముఖ్యం. ఇదిగో బాబు నా వాటా 50,000. ఆ, మా ముద్దుగాడిది వాట ముద్దుగా కట్టింది 50,000. నువ్వు రాసుకోరా చిన్నగాడిదా? రాస్తున్నా. బాబు, మంగళసూత్రం అమ్మి డబ్బులు పట్టుకొచ్చాను, దయించండి. నీకేం పర్వాలేదమ్మా, నీ డబ్బు భద్రంగా ఎనపెట్లో ఉన్నట్టు లెక్క. వెళ్ళు. బాబు కట్టపడి చెమటోడిచి సంపాదించిన డబ్బు బాబు ఇది. నా కోసం కాదు, నా బిడ్డ కోసం. ఏ రోజు నేను కాటికెళ్ళిపోయినా దీని బతుకు బజార్ను పడకూడదని. ఎందుకురా వీరన్న అంత బాధపడతావు? నీ కూతురు నా కూతురు కాదు, నా కొడుకులు నీ కొడుకులు కారా? అవసరంలో తప్పకుండా ఆదుకుంటాం. ఏరా నా కొడుకులు? అవును, మేము మేము ఉన్నాంగా? ఉన్నాంగా? ఆ. రేయ్, ఈ ముసలినక్క మరీ అడ్వాన్స్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఇక మిగిలింది ఒకే ఒక్క మార్గం. ఏమిటది? ఎక్కడైనా 2 చిరతలు సంపాదించు, ఆ. చూసుకుంటూ చెక్కబదనం చేసుకుందాం. ఆ. ఆ. దిక్కుమాల కుక్కలు దిక్కుమాల కుక్కలా అని ఎంత కొట్టా సిగ్గు లేకుండా కుయ్ 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 అంటూ ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. అయ్యో. మరీ అంత నీచంగా తిట్టక పెట్టేసి, మేము నీ అన్నుంగు పుత్రులం. ఒరే, 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 మీరా పుత్రశ్రీలు? ఆ. ఇందాకటి నుంచి 2 గజ్జి కుక్కలు ఇటు పక్క తిరుగుతున్నారా? నీ గొడవ చూసారు అనుకున్నాను రా. ఎంతకి ఎంత వచ్చింది? 8 లక్షలు వచ్చారా? ఏరా అలా తెల్లమొహాలు వేశారు? అవునులే, మీ జీవితంలో మీరు ఎప్పుడు 100 రూపాయల నోటు కూడా చూసుంటారు కదా. 8 లక్షలు అంటే మాటలా మరి? ఆహా! 8 లక్షల ఇట్నాలుగు అట్నాలుగు అట్నాలుగు ఇట్నాలుగు. మా 4 లక్షలు మాకు ఇచ్చేయండి. ఒరే బట్టలు సర్దుకురా, పారిపోదాం. ఓ గంటకి వెళదాం. ఏరా? ఇందాక నేను ఉత్తి కారేసిన గోచి ఇంకా ఎండలేదు, దానికోసం. ఫు, లేకి వెదవా. ఛీ! ఆ, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? చిట్టి చేయడానికి చెడులు? ఏముంది? మా డబ్బు తీసుకుని పట్టం వెళ్ళిపోయి కాలు మీద కాలేసుకుని దర్జాగా బతికేద్దాం అనుకుంటున్నాం. ఆనక బొక్కలో పడి పేరు మందురు గాని. తండ్రి! అవునరా తనయ్య, డబ్బు పట్టుకుని పారిపోతే ఈ పల్లెటూరు ప్రజలు ఊరుకుంటారనుకుంటున్నావు? ఓరా? కోర్రా, వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇస్తారు. ఆ. అప్పుడు మీరిద్దరు పోలీస్ స్టేషన్ లో కూర్చుంటారు. ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి. ఈ 8 లక్షలు బ్యాంకులో వేసి ఫ్యాక్టరీ పని ప్రారంభిద్దాం. ఉన్న డబ్బంతా బ్యాంకులో వేస్తే దానివల్ల మనకు ప్రయోజనం ఏమిటి? పుత్ర, ఈ 8 లక్షలు మూలధనంగా చూపించి ఆ. 80 లక్షలు ఫ్యాక్టరీ మీద బ్యాంకు నుంచి అప్పు తీసుకొద్దాం. ఎంత? 80 లక్షలు. తీరా 80 లక్షలు చేతికి వచ్చిన తర్వాత ఆ. ఫ్యాక్టరీ మీదే ఖర్చు పెడుతున్నట్టు దొంగ నాటకం ఆడతాం. నిజానికి ఆ డబ్బంతా మనం మడత పెట్టేస్తాం, దొంగ లెక్కలు చూపిస్తాం, ఫ్యాక్టరీ పని ఆపేస్తాం. తెచ్చిన డబ్బు చాలక ఫ్యాక్టరీ పని ఆగిపోయిందని చెప్పేస్తాం. జనక, సునక? నీ తెలివితేటలో అమోఘం. నీ తలకాయను అలాగే తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి. సునక, జనక. నువ్వు మాత్రం జూలో ఉండాలిరా. ఆ. నోరు మూసుకుని వెళ్ళి భోంచేయండి. ఒరే!